నిన్న అనంతపురం జిల్లాలో మడకశిర నియోజకవర్గంలో మడకశిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు, మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు, అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ ఒక చోటకి ఏకమయ్యి ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఐకమత్యంగా ఏమనంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహం ఉండాలి, మరి ప్రాంగణం ఉండాలి, గ్రంథాలయం ఉండాలి, ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి ఇక్కడ అని చెప్పి ఒక పట్టుదలతో తీర్మానం చేసుకొని, ఈ తీర్మానం త్వరలో మనం అందరం 1-2 సార్లు సమావేశమయ్యి ముఖ్యమంత్రి గారిని కలిసి విన్నవించాలని చెప్పి ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. ఇక్కడ మాదిగ సోదరులను, మాదిగ ప్రజాప్రతినిధుల గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు, అధికార పార్టీలో ఉన్నటువంటి వారికి విన్నవిస్తున్నాను. మీరు ఎవరి స్వార్థం వాళ్ళే, ఎవరి స్వలాభం, రాజకీయ లబ్ధి, ఆ తర్వాత ఒకరి మీద ఒకరు ద్వేషాలు రగిలిపోతూ ఉన్నారు. కానీ మీరు మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ ఒక్కసాటికి ఎప్పుడైనా చేరారా? సమావేశం అయ్యారా? వాట్ ఈజ్ వాట్ అని చర్చించుకున్నారా? 1.5 సంవత్సరం అవుతుంది ఎస్సీ వర్గీకరణ మీద తీర్పిచ్చి వర్గీకరణ చేసి. ఈ 1.5 సంవత్సరం నుంచి 100 సార్లు మిమ్మల్ని అనేక విన్నతులతోటి, మరి మీడియా సమావేశాలతోటి, సభల్లో సమావేశాల్లో నేను మాట్లాడటం జరిగింది. మీరందరూ ఒకసారికి ఏకం అవ్వండి, చర్చించుకోండి, మరి ముఖ్యమంత్రి గారిని కలవండి. అయ్యా, మా మాలలందరూ మీకే ఓట్లేశారు, మా మాలలు మరి మాకు నష్టం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, ద్రోహం జరుగుతుంది, మా బిడ్డల భవిష్యత్తు అంధకారంలో గడిచిపోతుంది అని చెప్పి ఒక్కసారి విన్నత పత్రాన్ని ఇచ్చేటటువంటి ఏర్పాట్లో మీరు కలుసుకుంటున్నారా? కలుసుకోవట్లా. ఎందుకు మీకు ఈ స్వార్థం? ఎందుకు స్వలాభం? ఎందుకు ఒకరిమైన ఒకరికి దేశాలు రగిలిపోతున్నారు? మాకు ఎమ్మెల్యే టికెట్ రాదు, మాకు ఎంపీ టికెట్ రాదు, మాకు మంత్రి పదవి రాదు, మరి కార్పొరేటర్ మాకు నామినేట్ పదవి రాదు అని ఈ దేశాలతో మీ స్వార్థంతో పోతుందా? కానీ జాతి ఏమైపోతుందని జాతిని పడుచుకుంటున్నారా? ఈ మాల ప్రజాప్రతినిధుల ఐకమత్యం లేనందువల్ల మాత్రమే మన జాతిని ఈరోజు అధికార పార్టీ వాళ్ళు ఆడుకుంటున్నారు. అధికార పార్టీ వాళ్ళు తీరనటువంటి నష్టం చేస్తున్నారని దీనికి ఖచ్చితంగా జాతి ప్రజాప్రతినిధులు